మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తనామున అనుదిన వాక్య ధ్యానములకు మా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు శ్రీమతి క్లారిజా క్రిస్టిన్ ఫిలిప్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. బీ హంబుల్ టువర్డ్స్ గాడ్ అండ్ మ్యాన్. దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును దీన మనస్కులయుండుడి అనే అంశంపై వారి ద్వారా సందేశాన్ని వినకమునుపు అంశాన్ని ఆవిష్కరిస్తున్న ఈ భావగర్భితమైన భక్తి గీతాన్ని విందాం. దీన మనసుతో జీవింపనేర్పుము, నీ దీన మనసుతో జీవింపనేర్పుము. నీ రూపమునకు నన్ను మార్చుము, నీ రూపమునకు నన్ను మార్చుము. వినయము కలిగిన ఘన దైవమా, వినయము కలిగిన ఘన దైవమా, సాత్వికం నీ శాంతం నాలో కలిగించుము, సాత్వికం నీ శాంతం నాలో కలిగించుము. నీ దీన మనసుతో జీవింపనేర్పుము, నీ దీన మనసుతో జీవింపనేర్పుము. ఐశ్వర్యమైన గొప్ప పేరైనా నీ కరుణ లేక నే పొందలేను. సంపాదనున్న జ్ఞాననిధినైనా నీ సెలవు లేక సంతసించలేను. దేనిని గూర్చిన అతిశయం నా కంటకుండా తొలగించు, దేనిని కూర్చిన అతిశయం నా కంటకుండా తొలగించు. తగ్గింపును నాలో ఉంచి నీకిష్టముగా బ్రతికించు, తగ్గింపును నాలో ఉంచి నీకిష్టముగా బ్రతికించు. దీన మనసుతో జీవింపనేర్పుము, దీన మనసుతో నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన డైలీ డివోషన్ హెచ్టీసీ బొలారం తరఫున మీ అందరికీ నా శుభములండి. ఈ రోజున మరి దేవుడి యొక్క వాక్యమును ధ్యానించిన ఉండగా ప్రార్థన చేసుకొని మొదలు పెడతాము. సత్యస్వరూపి మహిమగల రాజా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అద్వితీయుడా, నీకు స్తోత్రమయ్యా ప్రభా. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటని బట్టి తండ్రి ప్రభా మేము జీవించగలుగుతాం తండ్రి. కాబట్టి ప్రభా జీవింప చేసే నీ మాటలను ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా నీ ప్రజలకి ప్రభా నా తండ్రి మరియు మీరు అందచేసి వారందరినీ కూడా తండ్రి ప్రభా మీరు దీవించమని ఈ రోజున తండ్రి నిదాస్రాలైన నన్ను మరుగుపరిచి మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగాక.
ఈ రోజున దేవుని యందు మనుషుల యందు దీన మనస్కులై ఉండుడి, బీ హంబుల్ టువర్డ్స్ గాడ్ అండ్ మ్యాన్ అనే ఈ టైటిల్ నేను తీసుకొని ఉంటున్నాను. మరి 1 పేతురు 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాము. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. కాబట్టి ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తుంటున్నాము. మరి 5వ వచనంలో చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి అని దేవుడు మరి ఈ మాటలు చెప్తుంటున్నాడు. మరి చిన్న పిల్లలు మరి పెద్దలకి లోబడనొల్లని బిడ్డలుగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా మరి అంతిమ దినములలో మరి ఇలాంటి మరి ఒక జనముని మీరు చూడగలుగుతారు అని చెప్పిన ఆ యొక్క మాటని ఇక్కడ మనం చూస్తున్నాము. మరి ఈ రోజులలో మరి దేవుని మాటనే కాదు, మరి తల్లిదండ్రుల మాట కావచ్చు, లేక పెద్దలు వారి యొక్క మాటలు కావచ్చు, చిన్నలైన వారు మరి మాట వినటము లేదు, వారు లోబడము లేదు. ఈ లోబడడం లేదు అనే దానికి మరి చాలా కూడా మరి పెద్దవారికి ఎంతగానో మరి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. ఏదేమైనా కానీ మరి పిల్లలైతే మరి ఈ రోజులలో మనం చూసే మరీ ముఖ్యంగా ఈ పిల్లల్ని మనం చూస్తుంటున్నట్లయితే మరి పెద్దలకి లోబడి ఉండలేని ప్రజలుగా ఉంటున్నారు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. 2 విషయాలు దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతుంటున్నాడు. మీరు ఎదుట వానితోటి ఏ విధంగా నడుచుకుంటున్నారు? మీరు దీన మనస్సుతో వారితోటి సంబోధిస్తున్నారా? దీన మనస్సు కలిగి ప్రవర్తిస్తున్నారా? ఎందుకనగా మీరు ఏ విధంగా ఉండాలి అంటే మరి దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని అలంకరణగా మరి దీన మనస్సుతోటి ఉండవలేను అని చెప్తుంటున్నాడు. కాబట్టి ఈ దీన మనస్సు ఎందుకంత ప్రాముఖ్యత దేవుడు ఇస్తుంటున్నాడు అని చూసినట్లయితే మరి చాలా సందర్భాలలో మనం చూస్తుంటున్నాము. మరి ప్రజలంతా కూడా మరి వారు అహంకారులై ఉంటున్నారు. మరి దేవుడికి విరోధంగా బ్రతుకుతున్నారు. పెద్దలంటే అగౌరవంగా ఉంటున్నారు. వారు దీన మనస్సు కలిగి ఉండడం లేదు. బహు గర్వపు మాటల చేత నిండి ఉంటున్నారు. మరి ముఖ్యంగా మరి అది ఏ సందర్భమైనా సరే ఈ రోజులలో మనం పిల్లల లోపల చూస్తున్నాం ఏంటి అంటే తల్లిదండ్రుల కంటే మరి ఎక్కువగా చదివినందుకు కావచ్చు, లేక వారు ఒక మంచి స్థాయిలోకి తల్లిదండ్రుల కంటే కూడా ఒక పై స్థాయికి వారు వెళ్ళినందుకు కావచ్చు. కారణాలు ఏమైనా సరే మరి దేవుడి యొద్ద ఆయన మాట అంటే మాట అండి. మరి ఆయన అంటున్నాడు, మీరేం చేయవలసి ఉన్నది? ఎదుటి వాని ఎడల మీరు ఎలాగుండాలి? దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోవాలి. వస్త్రములు లేకపోతే చూడు, వస్త్రము ఎంత ఇంపార్టెంట్ అండి. ఆ దీన మనస్సు అనే ఆ వస్త్రము మనం ధరించుకోకపోతే, వస్త్రం ధరించుకోకపోతే ఏంటిది అని అంటే దాంట్లో ఏంటిది అంటే ఆ మనిషి కనబడుతుంటాడు డైరెక్ట్గా. అంటే అక్కడ ఏంటిది అని అంటే ఈ దీన మనస్సు కాకుండా అక్కడ ఏమి బయటికి వస్తుంది అంటే దీనికి ఆపోజిట్గా మరి ఆ యొక్క గర్వం కానీ అహంకారం కానీ ఆ వ్యక్తి లోపల మనం చూడగలుగుతాం. అందుకే దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోమని అన్నాడు. రెండవది మరి ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. అలంకరణ ఎంత ముఖ్యమైనదో మనకు తెలుసు. ప్రత్యేకంగా స్త్రీలే కాకుండా మరి పురుషులు కూడా మరి అలంకరించుకుంటారు. మరి చాలా రింగులు పెట్టుకుంటారు చేతికి. మరి స్త్రీలైతే వారు నానా విధాలుగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఆయనను మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరి దేవుడు ఏం చెప్తున్నాడు మనకి అందరికీ? దీన మనస్సు
అనే వస్త్రమును ధరించుకొని మీరేం చేయాలా? మరి ఈ యొక్క దీన మనసు కలిగిన వారుగా మీరు ఉంటూ మిమ్ముని మీను ఆ దీన మనసు అని చేత మీరు అలంకరించుకోవాలంట. ఆ దీన మనస్సుని అలంకరించుకోవాలంట. యు హ్యావ్ టు గెట్ ఇట్. కాబట్టి ఈ దీన మనసు ఏ విధంగా ఉంటుంది ఒక వ్యక్తికి అని మనం గమనించినట్లయితే, మరి ఈ వ్యక్తి ఏ విధంగా ఉంటున్నాడు అని అంటే, ఒక లిల్లీ పువ్వుని మనం చూసినట్లయితే ఆ లిల్లీ పువ్వు పూసినప్పుడు మరి దాని స్వభావం ఏంటిది అంటే ఆ యొక్క పువ్వు వంగినట్టు మనం చూస్తుంటాము. అది దేనికి సూచన అంటే లోబడి ఉండుటకు లేక దీనముగా ఉండటానికి సూచనగా అది ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ స్థితిలో మనం ఉండాలని మన దేవుడు కోరేవాడు. దానికి విరోధంగా ఏంటిది అని మనం చూసినట్లయితే ఈ దీన మనసుకి విరోధంగా అహంకారము కలిగి ఉండుట అనేది చూస్తుంటున్నాము. కాబట్టి మరి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. అహంకారులని ఎదిరిస్తాడంట. దట్ మీన్స్ దేవుడి యొక్క మరి గుణాతిశయముకు ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆ దీన మనసు కాకుండా మరి అహంకారంతో వీరు నిండి ఉన్నారు కాబట్టి దేవుడే తానే స్వయాన్గా మరి ఎదిరిస్తాడంట ఇటువంటి వారిని. మరి దేవుడే ఎదిరించినప్పుడు మనకు దిక్కెక్కడండి, మనం ఎక్కడికి వెళ్తాము? కాబట్టి దేవుడికి ఇష్టమైన విధంగా ఏంటిది? అది దీన మనసు కలిగి ఉండడము దేవుడికి ఇష్టము. కాబట్టి మనము దేవుని పట్ల మరి మనుషుల పట్ల కూడా దీనత్వంతో ఉండాలని మరి కోరుతుంటున్నాడు. అలాగనే మరి 6వ వచనంలో కూడా కొన్ని మాటలు మనం చూసుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అయితే మనం అనేక మార్లు మనం గమనిస్తుంటాము, ఆయా అని స్థలాలలో ఆ చోట్లలో ఒక కంపెనీ కావచ్చు మనం చూస్తుంటున్నాము. అక్కడ ఏంటిది అంటే బాగా కష్టపడి మరి లోబడే వారిని లేకపోతే నిదానించి మాట్లాడే వారిని మరి అక్కడ వారు ఏం చేస్తారు అనంటే వారు పర్వాలేదు ఇతడికి కానీ ఈమెకి కానీ ఒక ప్రమోషన్ ఇద్దాము అనేసి ఆ విధంగా వారు హెచ్చించడము జరుగుతుంటుంది. అనేక చోట్ల కూడా మనము ఇదే చూస్తుంటాము. మరి ఎవరైతే ఎదిరిస్తారో వారికి అంత మొగ్గు మనము చూపము. అలాగనే ఇక్కడ కూడా మరి దేవుడు అంట అహంకారులను ఎదిరించి దీనులకు మటుకు ఆయన కృప అనుగ్రహిస్తాడంట. మరి కృప అనుగ్రహించడము అంటే మనకు అందరికీ కూడా తెలుసు ఎంత గొప్ప విషయము. కృపను అనుగ్రహించడం రియలీ వీ నీడ్ దట్ మర్సీ అండ్ గ్రేస్ అండ్ ఆనర్ ఫ్రమ్ అవర్ లార్డ్. కాబట్టి మనము దాని కొరకు మనం ప్రయాసపడుతూ మనము దేవుడి ఎదుట మనము దీన మనస్కులై ఉన్నచో తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని వ్రాయబడింది. కాబట్టి మరి ఆయన కూడా మరి దేవుడు ఏం చేస్తాడంటే ఎవరెవరైతే దీన మనస్కులై ఉండి మరి ఆయన చెప్పినట్లు ఆయన చేతి క్రింద ఆయన ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడో అన్ని కూడా చేసుకుంటా ఎంతో దీన మనస్కులై అట్లాగనే మరి ఎంతో తగ్గింపు జీవితంతో వారు జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు ఏ విధంగా. ఇందాక నేను చెప్పినాను ఒక కంపెనీలో కూడా మరి ఏం చేస్తారు, ఎదిరించే వాడికి ప్రమోషన్ ఇవ్వరు, కానీ ఎవరైతే బాగా లోబడతారో ఎవరైతే మరి తగ్గించుకొని ఉంటారో వారిని ఒక హయ్యర్ పొజిషన్కి తీసుకొని వెళ్తుంటాడు. అలాగనే మనం కూడా మరి దేవుడి బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండినచో తగిన సమయమందు మనల్ని ఆయన హెచ్చిస్తాడు. తగిన సమయమందు అనే మాటకి చాలా అర్థవంతమైన మాట అది. తగిన సమయము చూడండి, మనం ఏదైనా చేస్తాము తగిన సమయం అప్పుడు మనం అది చేయకపోతే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి దేవుడికి తెలుసు ఏ విధంగా మరి చేయాలనో దీన మనస్కుని ఏ విధంగా డీల్ చేయాలనో ఆయనకు బాగా తెలుసు. మరి సామెతల గ్రంథము 3:4లో దీనుని ఎడల ఆయన దయ చూపించును, దీనుని లేవనెత్తును, గణపరచును అని వ్రాయబడినది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా
దీనంగా ఉంటారో దేవుడి ఎదుట, మరి ప్రజల ఎదుట కూడా, మరి ఆయన ఏం చేస్తాడంటే ఆయన దయ చూపించే దేవుడై ఉన్నాడంట. దయ చూపించడమే కాకుండా వారిని లేవనెత్తుతాడంట, వారుండే స్థితిలో నుండి లేవనెత్తుతాడు. కాబట్టి ఈ విధంగా మనం చూస్తుంటున్నాము. దేవుడు కూడా యేసు ప్రభుల వారు కూడా మరణం పొందినంతగా మరి ఆయన విధేయత చూపినాడు. అలా తన్ను తాను తగ్గించుకున్నట్లు మనం చూస్తున్నాం. దేవుడి కృపణ వలన మరి మనం అందరం కూడా మరి తగ్గింపుతో మరి తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. పరలోకమందున నీకున్న భాగ్యము పాపుల కోసమే త్యజించి ఉంటివి. సింహాసనమున ఆసీనుడవు నీవు, దాసుని రూపము ధరించి ఉంటివి. నీవిల చూపిన మాదిరి నేననుసరించాలవరచు, నీవిల చూపిన మాదిరి నేననుసరించాలవరచు. గర్వము ఏ మాత్రము నాలో లేకుండగను స్థిరపరచు, గర్వము ఏ మాత్రము నాలో లేకుండగను స్థిరపరచు. దీన మనస్సుతో జీవింప నేర్పుము, దీన మనస్సుతో జీవింప నేర్పుము. నీ రూపమునకు నన్ను మార్చుము, నీ రూపమునకు నన్ను మార్చుము. వినయము కలిగిన ఘన దైవమా, వినయము కలిగిన ఘన దైవమా, సాత్వికం నీ శాంతం నాలో కలిగించుము, సాత్వికం నీ శాంతం నాలో కలిగించుము. దీన మనస్సుతో